అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడిండట. నిన్న హరీష్ రావు తెలంగాణ భవన్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇప్పుడు ఇదే లెక్కన సరే మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి మీకు అవకాశం ఇవ్వకపోవచ్చేమో, కానీ గతంలో కూడా మీరు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇటువైపు నుంచి కూడా వీళ్ళు అడిగిరు బట్టి విక్రమార్క మేము కూడా ఇస్తామని అంటే అంగీకరించలే. ఇప్పుడు వీళ్ళు అంగీకరించలే. అధికారంలో ఉన్నప్పుడు గట్లే ఉంటుంది. ఇప్పుడు మీరు అసెంబ్లీలో డిస్కషన్లో పాల్గొనకుండా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేదో అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి ఉంటే ప్రజలకు వెళ్ళేది కదా. ఇప్పుడు నేనంటున్న మాట కాదు, కల్వకుంట్ల కవిత మీ కుటుంబ సభ్యురాలు కూడా అదే చెప్తున్నది. అసెంబ్లీకి రాకుండా అక్కడ తెలంగాణ భవన్లో పెడితే ఎవడు చూస్తాడు? మీది అసెంబ్లీలో కదా మీరు డిస్కస్ చేయాల్సిందని ఆమె కూడా అంటున్నది. మీరు జల పోరాటం, అసెంబ్లీని వదిలేసి జల పోరాటం అంటారు ఎట్లా? ఇక్కడ మేమేమి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మేము మాట్లాడట్లేదు. మీరు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మీరు అంత ఒకే తాను ముక్కలు. మీరు తెలంగాణకి న్యాయం చేసేటోళ్ళు, తెలంగాణ సోయున్న లీడర్లు మీరైతే కాదు. అర్థమైందా? అయితే విషయం ఏంటంటే ఈయన ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను చంద్రబాబు నాయుడికి చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే సంగమేశ్వరం ఉందో ఆ సంగమేశ్వరాన్ని ఆపించాను, అవసరమైతే హరీష్ రావుని, కేసీఆర్ని, అక్బరుద్దీన్ ఓవైసీని, ఏలేటి మహేశ్వర్ రెడ్డిని, ఇంకెవరినైనా అందరినీ కలిపి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి అధ్యక్ష మీరు వెళ్ళి చూడండి అది ఆగిపోయింది అని చెప్తున్నారు. ఎక్కడ ఆగిపోయింది అని హరీష్ రావు అంటున్నాడు.